So much. Mali, it was a past. Maaku gurtochi, ma college days gurtochi, we enjoyed a lot. It's very nice. So happy to see this again, and we really miss Sridevi garu a lot. And Chiranjeevi atlane unte chala baaguntunde anpichindi. Thank you so much. బాగా కనిపించారు, బాగుంది. అన్న 3D ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది? 3D కొంచెం తగ్గినట్టు అనిపించింది, అంటే అంత లేదు. 2D అయితే బెటర్ ఉంటుంది. అంటే ఆ రోజులో ఉన్న సినిమా ఇప్పుడు ప్రెజెంట్ రావడం ఎట్లా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ ఆ సినిమా? అదే ఎక్సలెంట్గా ఉంది, చాలా ఒక వైబ్ ఇచ్చింది, బాగుంది. రీమేక్ చేస్తే ఎవరు చేస్తారు? రీమేకా? దీని రీమేక్ ఎవరు చేయలేదు. చిరంజీవి అది కల్ట్, ఇది రామ్ చరణ్ కూడా చేయలేదా? లేదు కల్ట్ ఇది. ఆయన ముట్టుకోరు ముందు. ఓకే బాగుంటుంది, కానీ అదొక కల్ట్ క్లాసిక్, అది అలానే ఉంచాలి మనం. ఓకే అండి, థ్యాంక్ యూ. చాలా బాగుంది. అంటే అప్పుడు థియేటర్కి వెళ్ళి చూడలే కాబట్టి ఇప్పుడు చూసడం చాలా హ్యాపీగా ఉంది. చిరంజీవిని యంగ్గా చూడడం చాలా చాలా హ్యాపీ. శ్రీదేవి, ఐఎమ్ మిస్సింగ్ శ్రీదేవి. థ్యాంక్ యూ. అప్పుడు నేను థియేటర్లో చూడలేదండి, చాలా చిన్నవాడిని. ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను కూడా థియేటర్లో. సినిమా మేబీ టీవీలో చాలాసార్లు చూసాం, కానీ ఈ ఎక్స్పీరియన్స్ వేరు. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్ చాలా డిఫరెన్స్ అండి. 35 years, ఎస్. మేబీ నేను 7-8 years అనుకుంటాను, అప్పుడు చూడలేదు థియేటర్లో. ఇప్పుడు కూతురుతో చూస్తా, చాలా బాగుంది, ఎక్సలెంట్, అల్టిమేట్. చాలా బాగుందండి మూవీ. ఎప్పుడైనా అది అల్టిమేట్ అండి మూవీ. అప్పుడు అని కాదు, ఎప్పుడైనా అల్టిమేట్ ఆ మూవీ. చాలా బాగుంది క్లారిటీ. అప్పటికి నాకు 12 ఏళ్ళు. సీరియల్స్లో యాక్టింగ్ చేయడానికి వచ్చినప్పుడు రిలీజ్ అయింది ఈ సినిమా. శ్రీదేవి గారు అందం అలాగే కనిపించింది, చాలా బాగా అనిపించింది. చిరంజీవి గారు కూడా సూపర్, అసలు ఆయన యాక్టింగ్. శాలిని పెద్దవాళ్ళు అయిపోయారు, ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుని సెటిల్ అయిపోయారు. చాలా సరదాగా అనిపించిందండి. ఇలాంటి సినిమాలు మళ్ళీ రిపీట్ అవ్వాలి, ఇలాంటి స్టోరీలు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాఘవేంద్రరావు గారు లాంటి డైరెక్టర్స్ దగ్గర చేసిన అదృష్టం నాకు కూడా దక్కింది. నేను కూడా చేశాను ఆయన దగ్గర. కానీ మంచి సినిమా అండి, చాలా అందరూ చూడాలని కోరుకుంటున్నాను నేను. సూపర్ మేడం. ఇప్పుడు లైఫ్ చాలా బాగా అనిపించింది. మనతో ఇంకా ఎన్నో ఇయర్స్ ఉండాల్సిన ఆవిడ డెఫినెట్లీ. అసలు అంత అందం ఏంటండి బాబు అసలు. ఆ బిగ్ స్క్రీన్ మీద మేము ఇన్నాళ్ళు ఇదే మూవీ చూసుంటాం, చిన్న చిన్న స్క్రీన్ల్లోనూ చిన్న చిన్న టీవీల్లోనూ, బట్ అంత పెద్ద దీని మీద, అండ్ దట్ టు వి సా ఇన్ 3D. సో ఆవిడ అలా చూస్తుంటే అసలు బ్యూటీ అండ్ పర్ఫెక్షన్, నథింగ్ ఎల్స్, జస్ట్ బ్యూటీ అండ్ పర్ఫెక్షన్. ఇప్పుడు ఇదే సినిమాని రామ్ చరణ్ గారు తీద్దామని ప్లాన్ చేస్తున్నారు కదా, మరి రామ్ చరణ్ సెట్ అవుతాడా? సెట్ అవుతారా అవ్వకపోతారా మరి. రామ్ చరణ్ గారు మరి శ్రీదేవి గారి డాటరు కాంబినేషన్లో ఏమైనా చేస్తే ఈ జనరేషన్ వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చేమో, కానీ ద ఒరిజినల్ ఈజ్ ఒరిజినల్. డెఫినెట్ అది మేము అనడానికి ఏముందండి, తీసే వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇప్పుడు ఎవరు తీస్తున్నారు, ఎలా తీస్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. మనం కోరితే రాలేదు కదండి ఈ సినిమాలన్నీ. నేను ఒక ఇంటర్వ్యూలో తీస్తామన్నట్టు చెప్పారు కదా, సో వెల్ అండ్ గుడ్. బట్ ఏంటంటే ఏ సినిమాని ఇలా కంపేర్ చేయలేమండి. క్లాసిక్స్ మళ్ళీ కొన్ని సినిమాలు ఉంటాయి. సినిమాల్లోకి రావాలంటే కష్టపడాలి. ఇప్పుడు జనరేషన్ చాలా కష్టపడాలి. వాళ్ళ చేయాలి అంటే అసలు వీళ్ళు కూడా కష్టపడే వాళ్ళే కాబట్టి చాలా. అంటే అవును, అంటే అది ఒక ఫీల్. వాళ్ళ పిల్లలు కాబట్టి మళ్ళీ వాళ్ళే చేస్తే బాగుంటుంది అనేది మన ఫీలింగ్. డెఫినెట్గా ఈ తరం డైరెక్టర్స్ చాలా టాలెంటెడ్, బాగా తీస్తారు. బట్ ఏంటంటే వీ కెన్ నాట్ కంపేర్ టు ద ఒరిజినల్. అండ్ ఇట్ ఈస్ వీ షుడ్ నాట్ ఆల్సో. మనం కంపేర్ చేస్తా కూర్చోకూడదండి, ఎందుకంటే యాజ్ ఇండివిజువల్స్ వాళ్ళు డిఫరెంట్, వీళ్ళు డిఫరెంట్. వీ హ్యావ్ టు ఎంజాయ్ దీస్ పీపుల్స్ టాలెంట్ డిఫరెంట్లీ. అంతే. థ్యాంక్ యూ అండి. మనకు అంత లేదులేండి. చాలా బాగుందండి, చాలా బాగుంది. అప్పుడైతే నేను ఇది ఎక్స్పీరియన్స్ చేయలేదండి. అప్పుడు నాకు అరౌండ్ 6 years 7 years ఉండొచ్చు. ఇప్పుడు చూసినప్పుడు అయితే మాత్రం నాకు ఏదో ఇప్పుడే కొత్తగా మూవీ చేసి ఇప్పుడే రిలీజ్ చేసినంత హ్యాపీ ఫీల్ అయితే వచ్చిందండి మూవీలో. సారీ అండి. హాయ్ చందు. ఆల్మోస్ట్. సో ఇప్పుడు కాలం అంతా క్యాస్ట్లు అవి ఇవి చూసుకొని సినిమాలు హిట్ చేస్తున్నారే కానీ స్టోరీ ప్రకారంగా కానీ సాంగ్స్ కానీ ఏమీ పెద్దగా అయితే అనిపించలేదు. కానీ అప్పట్లో చాలా ఐకమత్యంగా ఉండింది. వేరే డైరెక్టర్స్ కూడా వచ్చి మూవీస్కి రైటర్స్ కూడా వచ్చి చెప్పడం కానీ వాళ్ళు ఆ సలహాలని కూడా వాళ్ళు తీసుకుంటా అన్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఈగోస్ ఎక్కువ అయిపోయేసేసి ఎవరు ఒకరి సినిమాలు ఎవరు పట్టించుకోవట్లేదు.
సో సినిమా సీక్వెల్ తీస్తే ఎవరు చేస్తే బాగుంటుంది? రామ్ చరణ్ గారు అండి. హీరోయిన్ జూనియర్ శ్రీదేవి గారు, ఇంకా జూనియర్ చిరంజీవి గారు, జూనియర్ శ్రీదేవి గారు. యా, థ్యాంక్ యూ. రతిలో సినిమా చూశాను భయ్యా, మరో శ్రీదేవి ఇక్కడే వచ్చింది అని. మేడం నిజంగా మేడం మేము చూసిన తర్వాత శ్రీదేవి గారు బతికొచ్చిందని నాకేం అర్థం అవ్వట్లేదు మేడం. నిజంగా మేడం ఫస్ట్ టైం మేడం భయ్యా, నిజంగా భయ్యా థియేటర్లో ఏడుస్తూనే ఉన్నా, ఏడ్చి 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 ఎక్కిపోయినాయి. దేవుడా చాలు అయినా మేడం లోపంలో శ్రీదేవి మళ్ళీ రావడం చాలా ఆనందంగా ఉంది. నేను జగదీక వీరుడు అతిలో సుందరి సినిమా థియేటర్ పుట్టా. అప్పుడు పుట్టిన తర్వాత ఈ సినిమా హిట్ అయిందంట. నాకు అది అర్థం కాల, కానీ ఈ రోజు నాకు అర్థమైంది. ఈ సినిమా 1000 కోట్లు దాటేసింది. ఇది ఇప్పటికీ ఏది జగదేక వీరుడు అతిలో సుందరి ఈ సినిమా 1000 కోట్లు దాటింది. ఇదంతా ఎవరి వల్ల? నా వల్ల. చూపెట్టడానికి తీసుకొచ్చాను. ఆవిడ యాక్టింగ్, ఆవిడ డాన్స్ ఉన్నాయి థియేటర్స్ కానీ ప్రసాద్ లో చూడాలనే వచ్చాం. ఆవిడ డాన్స్ అయితే ఐఎమ్ జస్ట్ స్పీచ్లెస్. చూసి పిల్ల ఈశ్వర్య ఎవరు పనికిరారు, అంత బాగుంది అర్థం. బాగుంది, చాలా బాగుంది.